అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రోషా విజయవాడ నుంచి. ఈ రోజు కొన్ని స్పెషల్ వాల్ హ్యాంగింగ్ కలెక్షన్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకోటి యాక్చువల్గా ఈ వాల్ హ్యాంగింగ్స్ అనేది పూజా రూమ్కి అలాగే లివింగ్ రూమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నమాట. ఈవెన్ మనం బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి ఎలా ఉంటాయంటే మనకి స్టిక్కర్స్ దొరుకుతాయి మార్కెట్లో, వాల్కి స్టిక్కర్స్ దొరుకుతున్నాయి కదా, అలాంటి మోడల్స్ మీకు ఇత్తడిలో వస్తున్నాయి. ఇంకోటి యాక్చువల్గా కుంభకోణం అనేది నేను ఎందుకు అందరికీ స్టోర్ గురించి అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోవద్దు. యాక్చువల్గా ఇక్కడ జనరేషన్స్ చిన్న చిన్న పిల్లల వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన ఇప్పుడు తల్లిదండ్రులు షాపింగ్ తీసుకెళ్తున్నారు, షాపింగ్ మాల్స్కి తీసుకెళ్తున్నారు. సో అక్కడ రెస్టారెంట్స్ కానీ లేదా షాపులు కానీ అవన్నీ చూపించడానికి. అలాగే యాక్చువల్గా నేను కోరుకునేది ఏంటంటే మా కుంభకోణం స్టోర్ అనేది ఫ్యామిలీ వాకింగ్ స్టోర్ అవ్వాలి. ఎందుకంటే నేను చాలా చూసున్నాను పిల్లల్ని తీసుకురావటం. ఇది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఈ స్టోర్ అనేది ఒక దేవాలయంలాగా సర్వదేవత విగ్రహాలు, రకరకాల ప్యాటర్న్స్, అందులో స్కల్ప్చర్స్, ఇలా రకరకాలు ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే పిల్లల్ని ఇలాంటి చోటకి తీసుకురావటం వల్ల వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, దైవత్వం గురించి తెలుస్తూ ఉంటుంది. ఇదేదో ఇదేదో ఇత్తడి సామాన్లు కొట్టు కాదు, ఆ కాన్సెప్ట్ వదిలేండి. ఎందుకంటే మీరు ఎన్నో షాపులు చూసుంటారు. కుంభకోణం అనేది ప్రత్యేకం. మీరు పిల్లల్ని తీసుకుని ఇలాంటి వాటికి షాపింగ్ తీసుకొస్తే వాళ్ళ మైండ్ అనేది ఇప్పుడు సినిమాకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, అక్కడికి వే ఆఫ్ లైఫ్ స్టైల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా మౌల్డ్ అవుతుందో, మీరు ఇలాంటి విగ్రహాల కొట్లకి తీసుకొస్తా ఉంటే, గుడికి తీసుకొచ్చినా ఇలాంటి విగ్రహాల కొట్లకి తీసుకొచ్చినా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారుతూ ఉంటుంది. అంటే శాంతి భావం అవ్వచ్చు, అలాగే మన పురాణాలు తెలుసుకోవడం అవ్వచ్చు, దేవుళ్ళ గురించి అవ్వచ్చు, లోహాల గురించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించే దారే కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకు చూపించడానికి. సో దయచేసి ఇది ఫ్యామిలీ వాకింగ్గా, ఫ్యామిలీ షాపింగ్గా పెట్టుకోండి. సో మ్యాక్సిమం తల్లి తండ్రులే కాదు పిల్లల్ని తీసుకురండి. మీరు సినిమాలకి ఎలా తీసుకెళ్తున్నారో ఆ 3 hours వాళ్ళకి సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే మాలాంటి స్టోర్స్కి తీసుకొస్తే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో రూట్స్ అనేవి తెలుస్తాయి, విగ్రహాల గురించి తెలుస్తాయి, దేవుళ్ళ గురించి తెలుస్తాయి, లోహాల గురించి తెలుస్తాయి అన్నమాట. సో ఇంకా మనం నేను ఈరోజు చూపించే వాల్ హ్యాంగింగ్ కలెక్షన్లోకి వెళ్ళిపోతామండి. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి బర్డ్స్ అన్నమాట, బర్డ్స్ వాల్ హ్యాంగింగ్స్. యాక్చువల్గా ఇక్కడ ఒక సెట్కి వచ్చి మీకు 5 బర్డ్స్ వస్తాయి. సో ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక రెక్క పైకి, ఒక రెక్క ఏమో మనకి స్ట్రైట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేటప్పటికి మీకు 2 రెక్కలు సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక రెక్క పూర్తిగా వాలినట్టుంది, ఒక రెక్క వెనక్కి ఉంది. ఇక్కడ చూస్తే ఒక రెక్క పైకి, ఒక రెక్క కిందకి. ఇక్కడ చూస్తే మీకు 2 రెక్కలు విచ్చుకున్నట్టున్నాయి. సో ఈ 5 బర్డ్స్ అనేది 5 ప్యాట్రాన్స్లో వస్తున్నాయి అనమాట. సో యాక్చువల్గా ఇది మనం పెట్టే కాన్సెప్ట్ వాల్కి. సో మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ప్రతి బర్డ్కి కూడా మీకు వెనకాల ఇది హుక్ వస్తుంది. చక్కగా మీరు ఈజీ టు ఫిట్ అనమాట, ఈజీ టు ఫిట్. అలాగే మీకు ఎల్లో యాంటిక్ షైనీ ఫినిషింగ్తో వస్తుంది. చాలా బాగుంటాయి. ఇంకా బర్డ్ వచ్చేటప్పటికి ఒక్కొక్క బర్డ్ ఎంత అందంగా ఉంటుందంటే చూడండి, బర్డ్ ముక్కు కానీ, యాక్చువల్గా కళ్ళు కానీ, వాటి రెక్కలు నేను చేత్తో పట్టుకున్నాను. బర్డ్ చూడండి, బర్డ్ పట్టుకుంటే రెక్కలు కానీ అవి కానీ సో చాలా స్పెషల్గా వస్తుందన్నమాట మీకు బర్డ్ చూస్తే. యాక్చువల్గా మీరు అంటే మనం ఇంకోటి కూడా చేయొచ్చు. యాక్చువల్గా వీటికి ఏమన్నా ఇక్కడ ఈ థ్రెడ్ వేసి హ్యాంగింగ్ చేసి ఇంట్లో బర్డ్స్ హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా హ్యాంగింగ్గా కూడా వాడచ్చు. ఇక్కడ థ్రెడ్స్ వేసి అలా లింకులు వేసి. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా అవుతాయి. ప్లస్ అది కాక కొత్త ప్యాటర్న్ అనమాట. సో ఇది చూడండి, ఇటు సైడ్ ఇది అంటే మనం ఇలా వాల్కి పెట్టినప్పుడు ఇక్కడ కూడా మనం థ్రెడ్తో ఒక వైర్తో వేసి ఇలా హ్యాంగింగ్ చేయొచ్చు. సో ఇలా కూడా పెట్టచ్చు. ప్రతిదీ కూడా మీకు మల్టీ యూజ్గా వస్తుందన్నమాట. సో ప్రతి బర్డ్ వచ్చేటప్పటికి మీకు 6 inches వస్తుంది, ఒకటి 4 inches వస్తుంది, ఒకటేమో 8 inches వస్తుంది. సో అలా సైజుల వారీగా వస్తున్నాయి. సో చాలా స్పెషల్గా ఉంటుందండి. న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది. బర్డ్స్ అండ్ పక్షులు యాక్చువల్గా ఇలాంటి బర్డ్స్ అనేది ఇంట్లో పెట్టుకుంటే అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి బాగుంటుంది. లివింగ్ రూమ్, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ శ్రావణ మాసం ఎక్కువగా, అంటే నేను ఏ కాన్సెప్ట్ బేస్ మీద చెప్తున్నానంటే యాక్చువల్గా ఇప్పుడు గృహప్రవేశాలు ఎక్కువ, అలాగే
వర్క్లు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రతి ఇంట్లో ఇంటీరియర్ వర్క్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మాకు వచ్చే కస్టమర్స్ ఎంక్వైరీస్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఎవ్రీ బర్డ్, ప్రతి బర్డ్ అనేది మీరు మల్టిపుల్ యూజ్గా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అది టీవీ, మాడ్యులర్ టీవీ క్యాబినెటే కాదు, లివింగ్ రూమ్ కాదు, తర్వాత మీరు పార్టీషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా అక్కడ కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఈవెన్ బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం. సో చాలా చాలా బాగుంటుంది ఈ సెట్ అనేది. సో ఇదొక మోడల్. సో తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి వాల్ హ్యాంగింగే పూజా రూమ్కి, అలాగే చక్కగా లివింగ్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే పూజా రూమ్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిల్, యాక్చువల్గా ఇక్కడ మెయిల్ వస్తుంది, పీకాక్ వస్తుంది, పీకాక్ పైన వేలాయుధం, అలాగే పీకాక్ కాళ్ళతో తొక్కి పట్టుకున్న ఇక్కడ సర్పం అనమాట. సో యాక్చువల్గా చాలా చాలా బాగుంటాయి. మనకి వాల్ హ్యాంగింగ్గా పెడితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ లుక్ కూడా వస్తుంది. అలాగే మనకి మురుగనకు సంబంధించిన నెమలి, అలాగే ఆయన శక్తి ఆయుధం, అలాగే సర్పం కూడా, సో అన్నీ కలిసి వస్తున్నాయి. చాలా చాలా బాగుంటుంది అనమాట. వాల్ డెకరేషన్కి అయితే చాలా చాలా పర్ఫెక్ట్. ఇదంతా కూడా మీకు పీకాక్ కార్వింగ్ కానీ, వాటి రెక్కలు కానీ, అలాగే నెమలి యొక్క పించాలు కానీ, ప్రతిదీ కూడా డీటెయిలింగ్ వస్తుంది. అలాగే వేలాయుధం, అలాగే నెమలి కానీ, ఇక్కడ సర్పం కానీ, ప్రతిదీ కూడా చూడండి చాలా 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 డీటెయిలింగ్ విత్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ సర్పం ఉందండి పెట్టుకోవచ్చా లేదా, ఈ భయాలన్నీ ఏం పెట్టుకోదు. ఇవన్నీ వాల్ హ్యాంగింగ్, వాల్ డెకరేషన్, అలాగే పూజా రూమ్ డెకరేషన్కి. సో అన్ని రకాలుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మన ఇంటిని అలంకారం చేసుకోవడానికి ఉన్న ఒక పాజిటివ్కి సంబంధించిన దేవుడి యొక్క వాహనాలు, దేవుడి యొక్క ఆయుధాలు, అవి చాలా మంచివే. స్టిక్కర్లు ఎలా అంటించుకుంటున్నామో స్టిక్కర్ని కాకుండా మన ఇత్తడి రూపంలో కటింగ్ చేసుకుని అంటించుకున్న ఒక వాల్ ఆర్ట్ అనమాట ఇది. సో ఈ శిల్పకళలుగా భావించిన తప్ప వేరేగా ఆలోచించొద్దు. సో చాలా చాలా బాగుంటాయి. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి బటర్ఫ్లైస్ వాల్ హ్యాంగింగ్ అనమాట. యాక్చువల్గా నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, స్టిక్కర్స్ ఉంటే బటర్ఫ్లైస్ వాల్కి స్టిక్కర్లు అంటిస్తున్నారని. సేమ్ అలాగే మీకు బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్స్ వస్తున్నాయి. విత్ కలర్తో ఉన్నాయి, కలర్ లేకుండా ఉన్నాయి. కానీ కలర్తో ఉంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేటప్పటికి బిగ్ సైజ్ బటర్ఫ్లై అనమాట. ఇది చూడండి, మీకు ఇక్కడ దీనికి రింగ్స్ అనేది ఇక్కడ వస్తాయన్నమాట. అంటే రింగ్స్ అనేది సో మనం అంటే ఇది ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటుంది. యాక్చువల్గా దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటుంది, వాల్కి అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. సో మనం ఇలా అయినా హ్యాంగ్ చేయొచ్చు, ఇక్కడ హోల్స్ వేసి, లేని పక్షంలో ఇలా పెట్టేసి మనం హ్యాంగ్ చేసుకుంటే, సో ఈ బటర్ఫ్లైకి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి, తక్కువ ఉంది, ఇవేమో హైట్ వచ్చినట్టుంది, ఇది హైట్ తక్కువ ఉంది. బికాస్ ఆఫ్ దీని కింద ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో అటాచ్మెంట్, ఇంకోటి రాడ్ అనేది దీనికి ఇవ్వటం వల్ల ఎక్స్ట్రాగా. సో ఈ బటర్ఫ్లైస్ కూడా వాల్ హ్యాంగింగ్స్ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్ వచ్చేటప్పటికి పెద్దదన్నమాట. మీకు మందార పువ్వు, ఇది కూడా వాల్ హ్యాంగింగ్ వస్తుంది. చాలా చాలా పెద్ద మందార పువ్వు. సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా, మందార పువ్వు ఆ ఒక్క డిజైనింగ్ మనకి ఎక్కడ ఆ రియలిస్టిక్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా, ఆ డిజైనింగ్ కానీ, ఆ కార్వింగ్, ఇవంతా కార్వింగ్ కానీ, మధ్యలో వచ్చిన కాడ, ప్రతిదీ కూడా మీకు న్యాచురాలిటీగా ఉండటానికి చాలా చాలా డీప్ కార్వింగ్ వర్క్ అనమాట. అలాగే ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇంకోటి మీకు వాల్ హ్యాంగింగ్ వచ్చేటప్పటికి బ్యాక్స్ 2 హుక్కులు వస్తాయి అన్నమాట. అలాగే ఇది ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ చౌకీస్ లాగా ఎందుకు ఇచ్చామంటే, అంటే గోడకు అతుక్కుపోనట్టు, అలా వాల్కి అతుక్కుపోనట్టు కాకుండా కొంచెం ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట, ఒక పావంగళం. అలాగే మనం ఎక్కడైనా ఇలా టేబుల్ మీద ఎక్కడైనా పెట్టినా కూడా స్టూల్ మాదిరిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే వాల్ అనుకోండి, వాల్ హ్యాంగింగ్ చేస్తే ఈ లుక్ వస్తుంది అనమాట. మీకు ఫ్లవర్ యొక్క సైజ్ వచ్చేటప్పటికి మనకి 10x10 వస్తుంది మీకు మొత్తం మందార పువ్వు. సో 10x10 ఇంచెస్ సైజులో వస్తుంది, పూర్తిగా గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది. సో ఇదొక మోడల్.
మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి దశావతారం వాల్ కలెక్షన్ అనమాట. యాక్చువల్గా మనకి దశావతారం వాల్ ప్లేట్స్ అనేది చాలా రేర్. ఎందుకంటే ఇంతకుముందు నేను 4x4 6x6లో లేజర్ వర్క్లో చూపించాను స్క్వేర్ మోడల్లో. కానీ ఇక్కడ చూస్తే మీకు రౌండ్ అంటే ఓవెల్ షేప్లో మీకు వస్తున్న టైల్స్ అనమాట. సో దీనివల్ల మనకి చిన్న పూజా రూమ్ అయినా, అంటే పెద్ద పూజా రూమ్ కాదు, చిన్న పూజా రూమ్కైనా సెట్ అవుతుంది. అలాగే పెద్ద పూజా రూమ్ కూడా బాగుంటుంది. ఒక్కొక్క టైల్ హైట్ వచ్చేటప్పటికి మనకి 4 ఇంచెస్ వస్తుంది. సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే ప్రతి టైల్కి కూడా మీరు ఇలా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వామన అవతారం టైల్ చూస్తే ఇక్కడ రెండు వైపులా కూడా హోల్ వేయచ్చు అనమాట. సో రెండు వైపులా హోల్ చేసి చక్కగా మనం పెడతానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ ఒక అంటే కటింగ్ మోడల్ వస్తుంది కాబట్టి మీకు ఈజీ టు ఫిట్ అనమాట. రెండు సైడ్ అంటే సెంటర్లో హోల్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక సైడే ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ రెండు హోల్స్ వల్ల ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ పూజా రూమ్ డెకరేషనే కాదు, చక్కగా లివింగ్ రూమ్లో కూడా దశావతారాలని మనం ఏదైనా వాల్కి చక్కగా ఫిట్టింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఒక్కొక్కటి వచ్చేటప్పటికి 4 ఇంచెస్ హైట్ వస్తుంది, వెడల్పు వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ వస్తుంది. అలాగే ఇది ఓవెల్ షేప్లో వస్తుంది అనమాట మీకు. సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ప్రతిదీ కూడా కార్వింగ్ అండ్ ప్రతి విగ్రహం కూడా ఎంబోజ్ అయి ఉంటాయి బయటికి. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక మోడల్. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది నేను డిస్ప్లే చేసే నెంబర్స్కి సెండ్ చేయండి. సో ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, 1 టౌన్, బందర్ రోడ్, విజయవాడ.